ఓకే షార్ట్ కట్లో చెప్పేసి. ఓకే లీడర్స్, ఇప్పుడు అందరు ప్లాన్స్ చేస్తురా కదా? ప్లాన్స్ చేస్తే ఎంతమంది చెప్తే అంతమంది ప్లాన్స్లో బిజినెస్లోకి వస్తారా? మనకు ఉంటుంది అది కోరిక. నేను ఊళ్ళకి చెప్తాను నా బిజినెస్లోకి రావాలి, నేను ఒకటిసారి నేను బిల్డింగ్ కట్టాలి, కార్ తీసుకోవాలి, ఒకటిసారి నాకు 20 లక్షలు రావాలి అనుకుంటుంది, కోరిక ఉంటుంది. కోరిక ఉండాలి కానీ అంత అది కోరిక ఉండదు. అర్థమవుతుందా? అలా మనం ఒక 100 మందికి ప్లాన్ చెప్పినామంటే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు రారు, బిజినెస్లోకి అందరు రారు. కానీ దాంట్లో మనం ఒక 100 మందికి ప్లాన్ చెప్పినామంటే మినిమం మనకి ఇప్పుడు ఏమేమి డ్రీమ్స్ ఉన్నారు? ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయి. మనకి ఏం కావాలి? ఫస్ట్ లగ్జరీ కార్ కావాలన్నాం. లగ్జరీ కార్ కావాలంటే కార్ వాళ్ళు తయారు చేయాలి, మరి మనమే తయారు చేసుకుంటాం. మరి మనకు కార్ కావాలనుకున్నాం, మనమే తయారు చేస్తామా? చేసుకోవాలి. దానికో స్టడీ ఉంటుంది, వాళ్ళు చదువుకోవాలి, అలా కార్ తయారు చేయాలి. వాళ్ళు కార్ తయారు చేసే వాళ్ళు ఉండాలంటే ఏం చేయాలా? మనం ఇక్కడ 100 మంది ప్లాన్ చెప్తే 100 మంది రావద్దు మన దగ్గర. బిజినెస్లోకి 100 మంది వచ్చారు అనుకోండి, మళ్ళీ మనకు కార్ తయారు చేసే వ్యక్తులు ఉండరు కాబట్టి మనకు డ్రీమ్ కార్ అనేది రాదు. అర్థమవుతుందా? అలా మనం ఒక 10 మందిని తీసేసుకోవాలి 100 మందిలో. నెక్స్ట్ ఇలా 10 మంది పోయినప్పుడు ఎంతమంది ఉంటారు? 90 మంది ఉంటారు. అలా మళ్ళీ ఆ 90 మందిలో మళ్ళీ మనకి ఇంకేం కోరిక ఉంది? లగ్జరీ హౌస్, ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళీ మేస్త్రి కావాలి, దానికి ప్లాన్ జిస్టిషన్కి ఇంజనీర్ ఉండాలి, వాళ్ళు కావాలి. కాబట్టి దాంట్లో కొని మళ్ళీ ఒక 10 మంది తీసేసుకోవాలి. అలా తీసేయకపోతే మళ్ళీ మనమే ఇల్లు కట్టుకోవాలంటే మనం మేస్త్రి పని వస్తాం మనకు రాదు. మనకేమొచ్చు? బిజినెస్ చేయడమే వచ్చు. ఓకేనా? ఇలా మనకు ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి ఒక 10 మంది వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకోటి బ్యాంక్ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఇష్టం కదా, మరి బ్యాంక్లో పైసలు పెట్టామనుకుంటా ఆయన తెచ్చుకోబోతారు. అందుకోసం మేము బ్యాంక్లో ఒక కాపాడాలి, సెక్యూరిటీ ఉండాలి, బ్యాంక్ మేనేజర్ ఉండాలి, క్యాషియర్ ఉండాలి. అలా ఒక 10 మంది తీసేసుకున్నప్పుడు మళ్ళీ మనము అలా ఇంకా 70 మెంబర్స్ 70 మంది ఉంటారు. అలా మనకు ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ అలా కావాలన్నారు కాబట్టి అవన్నీ ఉండాలంటే దాంట్లో కూడా ఒక 10 మంది తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలన్నాము? కోరిక గోల్డ్. గోల్డ్ ఎవరు తయారు చేస్తారు? మనమే చేస్తామా? హౌస్ లోన్లు చేస్తారు, అవునా లేదా? ఇలా హౌస్ లోన్ ఉన్నప్పుడు అదే మరి నువ్వు దీంట్లో కూడా మనం చెప్పిన ప్లాన్లో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చినప్పుడు మరి ఇక్కడ బంగారం ఎవరు తయారు చేయాలి? వాళ్ళు బిజినెస్లోకి వస్తే మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. అందుకోసం మనం రావద్దు. అక్కడ పని చేయడానికి బంగారం తయారు చేసి అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక 10 మంది మనం తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? గుడ్ హెల్త్. మనకు హెల్త్ బాగుండాలంటే ఎప్పుడో ఒకసారి దగ్గు వస్తుందో ఏదో వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మనము హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరు ఉండాలి? మళ్ళీ డాక్టర్ ఉండాలి, కంపౌండర్ ఉండాలి, వాళ్ళందరూ ఉండాలి, అవును లేదా? అలా అన్నప్పుడు మళ్ళీ అలా వాళ్ళు కూడా ఒక 10 మంది అలా వాళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చారనుకో, డాక్టర్లు కూడా వచ్చారనుకోండి, మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి డాక్టర్ కూడా కన్ఫర్మ్ అక్కడ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? నెక్స్ట్ డ్రీమ్ మనకేముంది? చిల్డ్రన్ ఎడ్యుకేషన్. పిల్లలు చదువు ఎవరు చెప్తారు? టీచర్స్ చెప్తారు. అదే మనం ప్లాన్ చేసినప్పుడు ఆ టీచర్స్ కూడా బిజినెస్లోకి వచ్చారనుకోండి, మళ్ళీ మన పిల్లలకు చదువు చెప్పుకోవాలి, మనమే చెప్పుకోవాలి. అలా అన్నప్పుడు మనకు పిల్లలకు మంచి చదువు చెప్పాలంటే టీచర్స్ అక్కడే ఉండాలి. అర్థమవుతుందా? ఇలా టీచర్స్ కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? మళ్ళీ మనకి డ్రీము ఫారెన్ ట్రిప్స్ అన్నప్పుడు మనము ఇక ఫారెన్ ట్రిప్స్ ఎలా వెళ్తాం? మరి బస్సులో వెళ్తామా, కార్లో వెళ్తామా? ఫ్లైట్లో వెళ్తాం. ఫ్లైట్లో అన్నప్పుడు మరి ఫ్లైట్ నడపడానికి ఒక వ్యక్తి ఉండాలి, దాన్ని సర్వ్ చేయడానికి వ్యక్తి ఉండాలి, అక్కడ మెయింటెనెన్స్ చేయడానికి ఒక టీం ఉండాలి. కాబట్టి వాళ్ళని కూడా ఒక 10 మందిని మనం తీసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకు? చారిటీ చేయడం చాలా మందికి ఇష్టం కదా. అలా చారిటీ తీసుకునే వ్యక్తులు ఉన్నప్పుడే కదా చారిటీ చేయడానికి అవకాశం ఉండేది. అలా అన్నప్పుడు చారిటీ చేయడానికి మనము దాంట్లో నుంచి ఒక 5 మెంబర్స్ మనం తీసేసుకుంటాం. ఓకేనా? వాళ్ళు తీసుకునే వ్యక్తులు ఉన్నప్పుడే కదా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది. అలా అన్నప్పుడు మనం దాంట్లో నుంచి కూడా ఒక 5 మెంబర్స్ తీసేసుకుంటాము. నెక్స్ట్ వీళ్ళందరూ తీసేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇలా అన్నప్పుడు మనము ఇంకొకటి వీళ్ళందరూ వచ్చాం, మరి ఇంకో కొంతమంది ఎవరు రాలేదంటే మనం ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు అరుగుల మీద కూర్చొని ముచ్చట పెడుతుంటారు కదా. ఏమని ముచ్చట పెడతారో వాళ్ళు గట్టుపోతురు, ఇటు గుండిపోతురు అని ముచ్చట ఉంటారు కదా, వాళ్ళని కూడా 5 తీసేసుకోవాలి. అర్థమవుతుందా? వాళ్ళు ముచ్చట పెట్టాలి, వాళ్ళు కూడా మనం అనాలి. నువ్వేం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు, నీతో ఏమైందంటే నువ్వు చెప్పాలి, డైరెక్ట్ చెప్పాలి. నాతో గది కాదు ఇది అయితే అని చేసి చూపించాలి. అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ కన్ఫర్మ్ వాళ్ళు అనేటోళ్ళు ఉంటేనే మనం పని చేస్తాం. గుర్తుపెట్టుకోరు ఇది. అక్కడ అనేటోళ్ళు
అది ఏది కత్తులు పెట్టి పొడిచినట్టు ఉంటుంది. అప్పుడు మనకు చేయాలనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా వాళ్ళు కూడా ఒక 5 ఉండాలి కన్ఫర్మ్ కూడా. అలా అనేటోళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక 5 తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం ప్లాన్ చెప్పినప్పుడు అందరూ వినరు. కొంతమంది టైంపాస్ తిరుగుతుంటారు కదా రోడ్ల పైన తినేటోళ్ళు కూడా కావాలి. అర్థమవుతుందా? రోడ్ల పైన తినేటోళ్ళు కూడా ఉన్నప్పుడే మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు అందరు పని చేసిన అనుకోండి, పని చేసిన వాళ్ళకి వాల్యూ ఉంటుందా? అందరు పని చేసినప్పుడు పని చేసిన వాళ్ళకి వాల్యూ ఉంటుందా? ఉండదు. పని చేయని వాళ్ళు ఉంటేనే పని చేసిన వాళ్ళకి వాల్యూ వస్తుంది. అవునా కాదా? అలా అన్నప్పుడు అలా 10 మందిని కూడా వాళ్ళు కూడా తీసేసుకోవాలి. ఇంకా లాస్ట్కి వస్తే ఎంతమంది ఉంటారు? ఇంకో 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఒక 5 కస్టమర్ అవుతారు, ఒక 5 బిజినెస్లోకి వస్తారు. అప్పుడు మన 5 బిజినెస్లోకి వస్తారు అంటేనే మనం చాలా కష్టపడుతున్నాం అని అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళ 5 బిజినెస్లోకి వచ్చినప్పుడు అప్పుడు మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మనకున్న శరీరం పోతుంది. మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు కూడా మనం ఇవ్వగలుగుతాం. అర్థమైందా? ఇలా మనం 100 మంది చెప్పినప్పుడు 100 మంది రారు. ఇలా ప్రతి ఒక్కరు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. ఓకేనా? అందరికి అర్థమైందా? ఎప్పుడు కానీ మనం ఎంతమంది ఈ ప్లాన్ చెప్తున్నాం అందరు రావాలని అనుకోవద్దు. ఓకేనా? వాళ్ళు అక్కడ ఉండాలా, మనం ఇక్కడ పైకి ఎదగాలి. ఓకేనా? థ్యాంక్ యూ.